రానున్న ఖరీఫ్ కాలానికి రైతులు ఎలాంటి వరి రకాలు ఎన్నుకోవాలి? మనకు మార్కెట్లో ఎన్నో రకాలు అందుబాటులో ఉన్నాయి. రైతులు వారి వారి పరిస్థితులను బట్టి ఏ రకం వేసుకుంటే మంచి దిగుబడులు, మంచి లాభాలు పొందే అవకాశం ఉంది. అయితే వరి రకాల విషయానికి వస్తే మనకు వివిధ కాల పరిమితుల్లో మనకు రకాలు అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా 3 కాల పరిమితుల్లో మనకు స్థూలంగా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా స్వల్పకాలిక రకాలు అంటే 4 నెలల్లో పంటకొచ్చే రకాలు, 120 రోజుల్లో కోతకొచ్చే రకాలు. మధ్యకాలిక రకాలు అంటే 130 నుంచి 135 రోజుల్లో కోతకొచ్చే రకాలు 4 నెలల 15 రోజుల్లో పంటకొస్తాయన్నమాట. అదేవిధంగా దీర్ఘకాలిక రకాలు అంటే 145 నుంచి 150 రోజులు, ఇవి మీకు 5 నెలల్లో పంటకొచ్చే రకాలు. ఇలా ఈ 3 కాల పరిమితుల్లో మనకు వివిధ రకాలు అందుబాటులో ఉంటాయి. అయితే రైతులు స్వల్పకాల రకాలు, మధ్యకాల రకాలు, దీర్ఘకాల రకాలు ఎప్పుడెప్పుడు నార్లు పోయాలి అన్నది అవగాహన కలిగి ఉండాలి. ముఖ్యంగా దీర్ఘకాలిక రకాలైతే అంటే 150 రోజుల కాలపరిమితి గల రకాలైతే మనకు మే ఆఖరి వారం నుంచి అంటే రోహిణి కార్తె నుంచి జూన్ 15 వరకు మనము నార్లు పోసుకునే అవకాశం ఉంటుంది. తర్వాత మధ్యకాలిక రకాలైతే జూన్ 15 నుంచి మీకు దాదాపు జూలై 15 వరకు కూడా నార్లు పోసుకోవచ్చు. ఇకపోతే స్వల్పకాల రకాలైతే జూలై 30 నుంచి జూలై 31 వరకు కూడా నార్లు పోసుకునే అవకాశం ఉంది. ఇకపోతే రకాల విషయానికి వస్తే మనకు ఎన్నో పాత రకాలు ఇప్పటికే రైతులు సాగు చేస్తున్నారు. ముఖ్యంగా దొడ్డు పొడవు గింజ రకాలు, తర్వాత మధ్యస్థ గింజ రకాలు, మధ్యస్థ పొడవు గింజ రకాలు, మధ్యస్థ సన్న గింజ రకాలు, తర్వాత పొట్టి సన్న గింజ రకాలు. ఈ విధంగా మనము ఆ యొక్క గ్రెయిన్ సైజుని బట్టి మనము రకాల విభజన కూడా చేయవచ్చు అనమాట. అయితే ముఖ్యంగా అనాదిగా అంటే ఎక్కువ రోజుల నుంచి సాగుబడిలో రకాలలో దొడ్డు పొడవు గింజ రకాలలో MTU 1010 అనే రకము పాత రకంగా ప్రాచుర్యంలో ఉంది. అదేవిధంగా తెల్లహంస అనే రకం ప్రాచుర్యంలో ఉంది. తర్వాత మధ్యస్థ సన్నగింజ రకాలలో బాగా ప్రాచుర్యంలో ఉన్న రకం BPT 5204, అదే సాంబా మసూరి అనే రకం, దాన్నే సోనా మసూరి అని కూడా అంటాం. ఇకపోతే పొట్టి సన్నగింజ రకాలు అంటే అతి సన్నంగా ఉండి పొట్టిగా ఉండే రకాలలో ముఖ్యంగా బాగా ప్రాచుర్యంలో ఉన్న రకాలు ఏంటంటే HMT సోనా, తర్వాత ఈ జై శ్రీరామ్ అనే రకం. ఇవి ఎక్కువ మనకు విస్తీర్ణంలో సాగుబడిలో ఉన్నాయి. ఇవి పాత రకాలు. అయితే రైతులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇవన్నీ మార్కెట్ సెగ్మెంట్స్ అనమాట. అంటే లాంగ్ స్లెండర్ పొడవు గింజ రకాలు ఒక మార్కెట్ సెగ్మెంట్, మధ్యస్థ సన్నగింజ రకాలు ఒక BPT లాంటి ఒక మార్కెట్ సెగ్మెంట్, తర్వాత పొట్టి సన్నగింజ రకాలు ఒక మార్కెట్ సెగ్మెంట్. దీనికి అనుగుణంగానే మనము రకాల ఎంపిక చేసుకోవాలన్నమాట.